గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో 3వ పాఠమైన వర్షం అనే పాఠం యొక్క స్వీయ రచనలో ఉన్న ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. స్వీయ రచన: కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా, మరి శీతాకాలంలో ఎట్లా ఉంటుంది అనేది జవాబుగా రాయాలి. జవాబు: శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, పగళ్ళు తగ్గిపోతాయి, రాత్రులు ఎక్కువ అవుతాయి, పద్మాల కాంతి చెడిపోతుంది, ఆకాశం అంతా మంచు పట్టుతుంది, కొండలన్నీ మంచు కొండలుగా కనిపిస్తాయి, పంటలు పాడైపోతాయి, చలికి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోరుకుంటారు, చలి మంటలు వేసుకుంటారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, పగళ్ళు తగ్గిపోతాయి, రాత్రులు ఎక్కువ అవుతాయి, పద్మాల కాంతి చెడిపోతుంది, ఆకాశం అంతా మంచు పట్టినట్టు కనిపిస్తుంది కదా, కొండలన్నీ మంచు కొండలుగా చూడటానికి కనిపిస్తాయి, పంటలు ఈ మంచు వల్ల పాడైపోతాయి, చలికి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోరుకుంటారు, ఆ వెచ్చదనం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారు? చలి మంటలు వేసుకుంటారు. ఇలాగా జవాబు రాసుకోండి. ఆ ప్రశ్న: చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగా దాడి చేతువ అని కవి ఎందుకు అని ఉంటాడు అనేది జవాబుగా రాయాలి. జవాబు: మేడలలో నివసించే వారిని వర్షం ఏమీ చేయలేదు, వాళ్లకు ఆ బాధ తెలియదు, తమ గృహాలలో సుఖంగా జీవిస్తారు. పేదవాళ్ళు గుడిసెలలో నివసిస్తారు, ఆ గుడిసెలు జొన్న చొప్పతో కప్పబడి ఉంటాయి. పెద్ద వర్షం కురిస్తే తమ గుడిసెలు ఎక్కడ కూలిపోతాయోనని పేదలు సరిగా నిద్ర కూడా పోరు. అందుకని చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలక దాడి చేతువ అని కవి అని ఉంటాడు. మేడల్లో నివసించే వారికి వర్షం ఏమీ చేయలేదు, వాళ్ళకి ఆ బాధ కూడా తెలియదు, తమ గృహాల్లో సుఖంగా తమ ఇళ్లలో హ్యాపీగా ఉంటారు. పేదవాళ్ళ గుడిసెల్లో నివసిస్తారు, ఆ గుడిసెలు జొన్న చొప్పతో కప్పబడి ఉంటాయి. పెద్ద వర్షం కురిస్తే తమ గుడిసెలు ఎక్కడ పడిపోతాయో అని పేదలు సరిగా నిద్రపోరు. అందుకని చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగా దాడి చేతువా అని కవి అని ఉంటాడు. ఈ రకంగా వర్షాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తారు, ఎందుకు? వర్షాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తారు, ఎందుకు అనేది జవాబుగా రాయాలి. జవాబు: వర్షాల కోసం ఆబాల గోపాలం ఎదురు చూస్తారు, పశు పక్షాదులు ఆనందపడతాయి, ప్రకృతి పులకరిస్తుంది, వర్షాల వల్ల అందరికీ మేలు జరుగుతుంది, చెరువులు బావులు నీటితో నిండుతాయి, నదులు నిండుగా ప్రవహిస్తాయి, తాగునీటికి సాగునీటికి కొరత ఉండదు. వర్షాల కోసం ఆబాల గోపాలం ఎదురు చూస్తూ ఉంటారు, పశుపక్షాదులు ఆనందపడతాయి, ప్రకృతి పులకరిస్తుంది, వర్షాల వల్ల అందరికీ మేలు జరుగుతుంది, చెరువులు బావులు నీటితో నిండుతాయి, నదులు నిండుగా ప్రవహిస్తాయి, తాగునీటికి సాగునీటికి కూడా వర్షాలు పడడం వల్ల కొరత ఉండదు. ఈ రకంగా జవాబు రాసుకోండి. ఈ ప్రశ్న డాక్టర్ పల్లా దుర్గయ్య గురించి రాయండి. డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి రాయాలి. జవాబు: డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన 1914-1983 మధ్యకాలంలోని వాడు. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నారు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్దలి ప్రబంధ వాన్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో పుట్టారు. ఈయన 1914 నుండి 1983 మధ్యకాలంలో జీవించారు. ఈయనకి సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో కూడా పాండిత్యం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా పొందారు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్దమందలి ప్రబంధ వాన్మయ తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశారు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఈ రకంగా ఈ ప్రశ్నకు జవాబుని రాసుకోండి. 2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయాలి. పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో రాయాలి. జవాబు: అప్పటికప్పుడు మేఘాలు ఆకాశంలో పుట్టాయి, చిటపట చినుకులతో వాన మొదలైంది, వడగండ్లు భూమి మీద పడ్డాయి,
వర్షం పెద్ద పెద్ద శబ్దాలతో కుండపోతగా కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ గొడుగులు పట్టుకున్నారు. వేసవి కాలంలో నెర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి. నేలంతా పచ్చదనంతో రామచిలక వలె కనిపిస్తుంది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలు పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది. పేదలు తమ గుడిసెలకు సరైన పైకప్పులు లేక నానా బాధలు పడుతున్నారు. ఇక వాన కూడా తన ప్రతాపాన్ని ఎక్కడ చూపిస్తుందోనని కవి ఆవేదన చెందాడు. పేదలను బాధ పెట్టవద్దని కవి వానదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పటికప్పుడు మేఘాలు ఆకాశంలో పుట్టాయి. చిటపట చినుకలతో వాన మొదలైంది. వడగండ్లు భూమి మీద పడ్డాయి. వర్షం వచ్చినప్పుడు ఐస్ మొక్కల్లా చిన్న చిన్న పడుతూ ఉంటాయి కదా, అలా పడ్డాయి. వర్షం పెద్ద పెద్ద శబ్దాలతో కుండపోతగా కురుస్తుంది. అంటే వర్షం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఎక్కువగా కురుస్తుందని. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ గొడుగులు పట్టుకున్నారు. వర్షం వస్తే అందరూ గొడుగులు పట్టుకుంటారు కదా, అలాగా వర్షం ఇక్కడ వస్తుంది కదా, అప్పుడు గొడుగులు అందరూ పట్టుకున్నారు. వేసవి కాలంలో నెర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి. వేసవి కాలంలో మొత్తం కింద నేలంతా కూడా బీటలు తీసినట్లు అయిపోతుంది కదా, అది వర్షం పడేసరికి నీటితో నిండి అద్దం తాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి. నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నాయి. వర్షాలు పడేసరికి మొక్కలన్నీ మొలుస్తాయి, పచ్చగా చక్కగా రామచిలుక వలె కనిపిస్తున్నాయి. ఆబోతులు హుంకారాలతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలు పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది. పేదలు తమ గుడిసెలకు సరైన కప్పులు లేక నానా బాధలు పడుతున్నారు. ఇక వాన కూడా తన ప్రతాపాన్ని ఎక్కడ చూపిస్తుందోనని కవి ఆవేదన చెందాడు ఈ పాఠం ద్వారా. పేదలను బాధ పెట్టవద్దని కవి వానదేవుణ్ణి వేడుకున్నాడు. ఈ రకంగా మీరు ఈ ప్రశ్నకు ఈ జవాబు రాసుకోండి. ఓకే క్లియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.